ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సమస్య జరిగినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉలికి పడ్డా కూడా టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ లేదా కేటీఆర్ను అరెస్టు చేయాలనే నినాదం తప్ప మరే ఎపిసోడ్ కూడా కనబడతలేదు. కానీ చాలా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుంది తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీని బ్రతకనివ్వకుండా ఒక ప్రాంతీయ పార్టీని పూర్తి స్థాయిలో కూడా చంపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. సెంట్రల్లో ఏమో బద్ధశత్రువులా ఉంటారు, కానీ తెలంగాణ కచ్చటాలకు దోస్తు మేరా దోస్త్ తూ హీ మేరా జాన్ అన్నట్టుగా ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత పట్ల చిత్తశుద్ధి లేదా? తెలంగాణ ప్రాంత బిడ్డలంటే కేవలం కాంట్రవర్సీకి వెళ్ళి ఉన్నాయి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా అపోలో సృష్టించి కేవలం ఏంది మతపరంగా లేకపోతే సనాతన ధర్మ హిందుత్వం అనే మాటలు మాత్రమే పనికొస్తాయా? ఎందుకు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రాంత లగచర్ల గ్రామ ప్రజల వేదన కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళినా కూడా కేవలం కేటీఆర్ టాపిక్కే ఎందుకు మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది మర్చిపోయి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతున్నారు? విపక్షాలకు విపక్షం తోడు అనేది ఉండాలి కదా, కానీ అధికార పార్టీ విపక్షానికి తోడేంటో ఈ మర్మం ఏంటో ఎక్కడ అర్థం కావట్లేదు. లేదా కిషన్ రెడ్డి, బండి సంజయ్, లేకపోతే ధర్మపురి అరవింద్, ఇంకెవరైనా భారతీయ జనతా పార్టీ నేతలందరూ కూడా ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి కొడంగల్ నియోజకవర్గానికి అటు రేవంత్ రెడ్డికి ఏమైనా దోస్తానం ఉందా? ఎందుకు ఇంతలా వ్యవహరిస్తున్నారు? ఎందుకు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? అంటే లగచెర్ల గ్రామంలో ఇంత ఎపిసోడ్ జరుగుతూ ఉంటే కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనేది ప్రశ్నకు ప్రశ్నే కాదు, దానికి సమాధానం కూడా ఉండాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే కనీసం మాట్లాడలేని పరిస్థితి ఉందండి. చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు ఎటువైపు అయినా వెళ్ళి చూడండి, ఈ లగచెర్ల గ్రామ ఎపిసోడ్కు సంబంధించి పూర్తి ఆధారాలతో మనమైతే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మీ అందరికీ కనబడుతున్నది, ఒకసారి మీరు అందరూ కూడా చూడండి. లగచెర్ల కుట్ర సర్కార్దేనా? 100కు 1000% సర్కార్దే. కాంగ్రెస్ ప్రభుత్వాందే లగచెర్ల గ్రామంలో జరిగిన తప్పిదం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే లగచెర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. ఇప్పుడు అక్కడ కలెక్టర్కు సంబంధించి వెళ్తాడండి. కలెక్టర్కు సంబంధించి ఏం చేస్తాడు? ఐఏఎస్ ఆఫీసర్ అక్కడికి వెళితే దేనికోసం వెళ్తాడు? భూసేకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజా అభిప్రాయ సేకరణ తీసుకుంటాడు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నప్పుడు, ఈ ఇష్యూ జరిగినప్పుడు తక్కువలో తక్కువ డిఎస్పీ స్థాయి వ్యక్తులు వస్తారు, పోలీస్ అధికారులు. లేదా అక్కడ గ్రామంలో పరిస్థితి ఖచ్చితంగా కూడా వాళ్ళకు ముందుగానే అంటే ముందే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ పోలీస్ వ్యవస్థకు సంబంధించి ఇంటెలిజెన్స్కి మేము తిన్నామా, మేము లేకపోతే ఎక్కడ ఉన్నాం, ఏం చేస్తున్నాం, టాయిలెట్ పోయినామా, బాత్రూమ్ పోయినామా, ముఖం కడుక్కున్నామా, లేకపోతే అన్నం తింటానామా, ఏం చేసినావో మాత్రం అప్డేట్ ఉంటుంది. కానీ లగచెర్ల గ్రామంలో ఏం జరుగుతుంది మాత్రం అప్డేట్ ఉండదు. ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ప్రజాభిప్రాయ సేకరణకు కలెక్టర్ వెళ్తున్నప్పుడు అది ప్రజా సమస్యలకు సంబంధించి భూసేకరణ కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పుడు ఎందుకు మాట్లాడకుండా ఉండిండు అనేది మొదటి ప్రశ్న. అయితే ఇక్కడ కలెక్టర్ వెళ్తున్నప్పుడు డిఎస్పీ స్థాయి వ్యక్తులు ఎందుకు రాలే? నెంబర్ 1, కలెక్టర్కు సంబంధించి అభిప్రాయ సేకరణలో భాగంగా వెళ్ళినప్పుడు ఆ జిల్లా కలెక్టర్ చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని చెప్పిండు? నాపై ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పిండు. మరి ఆయన మీద దాడి జరిగినప్పుడు వాళ్ళందరినీ ఎందుకు రిమాండ్ చేసిండు? లగచెర్ల గ్రామానికి సంబంధించి వాళ్ళ ఏంది అంటే దారుణం. లంబాడి బిడ్డల జీవితాలు లగచెర్ల గ్రామంలో చాలా బాధాకరమైన విషయం. మీరు అవునన్నా కాదన్నా కూడా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా అన్ని జిల్లాలు కూడా లగచెర్ల గ్రామానికి వెళ్ళాలి. వాళ్ళందరికీ కూడా మద్దతు తెలపండి దయచేసి. ఇక్కడ ప్రజా సంఘాలు అనేది ఒకటి ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, పౌర హక్కుల సంఘం నేతలు అనేటోళ్ళు ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, మేధావులు అనేటోళ్ళు ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు అని ఉంటే, వాళ్ళకు షీమునెత్తురు ఉంటే, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఇప్పుడు పోరాటం చేయకుండా ఏంది అంటే ముసలోళ్ళ లెక్క మూలుగుతున్న వాళ్ళందరికీ షీమునెత్తురు ఉంటే ఈ లగచెర్ల గ్రామానికి వెళ్ళురి. ఖచ్చితంగా లగచెర్ల గ్రామానికి వెళ్ళి వాళ్ళకు మద్దతు తెలపండి. ఎందుకంటే భూములు ఇవ్వకపోతే సంపేస్తామని కూడా చెప్తున్నారు. అంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదండి. మనం నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా,
లేకపోతే మరెక్కడ ఉన్నాం అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు లగచెర్ల అనే గ్రామానికి ఏర్పడింది, రేపు నల్గొండ జిల్లాకు రావచ్చు, ఎల్లుండి ఆదిలాబాద్కు రావచ్చు, నిజామాబాద్కు రావచ్చు, వరంగల్కు రావచ్చు, ఖమ్మంకు రావచ్చు, కరీంనగర్కు రావచ్చు, అంటే రంగారెడ్డికి రావచ్చు. రోజుకొక చోటకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీరందరూ కూడా చాలా క్లారిటీగా కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రాంతంలో కొడంగల్ నియోజకవర్గంలో దుద్దిల్ల మండలానికి సంబంధించి లగచెర్ల అనే గ్రామంలో మన ఇంటి బిడ్డలు, మన లంబాడి బిడ్డలు ఆర్తనాదాలు చేస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎందుకు మౌనంగా ఉంటుందో నాకు అర్థమవుతలేదు. నేను మాట్లాడేది చాలా ఎమోషనల్కు సంబంధించిన ఇష్యూ, ఇది చాలా సెన్సిటివ్కు సంబంధించిన ఇష్యూ. ఆఖరికి వాళ్ళని ఒక జైలు నుండి ఇంకో జైలుకు వెళ్తూ ఉంటే కాళ్ళు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నారు. నిజమండి బాబు, అడుగు తీసి అడుగు వెయ్యలేని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు చేసిన నేరమేంటి? ఏమైనా వాళ్ళు ఉగ్రవాదులా, లేకపోతే వాళ్ళు ఏమైనా అఘాయిత్యాలు చేసిలా, మర్డర్లు చేసిలా, మనభంగాలు చేసిలా, దోపిడీ చేసిలా, దారిదోపులు చేసిలా, దౌర్జన్యానికి పాల్పడ్డారా, కబ్జాలు చేసిర్రా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసిండా? ఏం తప్పు చేసిర్రండి లగచెర్ల గ్రామ ప్రజలు? ఒకసారి ఆలోచించండి అన్న. ఎందుకంటే ఆ కుటుంబం కూడా మన కుటుంబమే. తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది విద్యార్థులు అమరవీరులు ఉత్తగానే కాలే. లగచెర్ల అనే గ్రామం కూడా మన తెలంగాణలో ఉంది, వాళ్ళు మన తెలంగాణ బిడ్డలే కదా. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అనే పరిస్థితి ఆయన వేస్ట్. అసలు ఆయన గురించి మాట్లాడుకున్నాం అది వేస్ట్. అది ఎట్లా అంటే అది అయిపోయింది, అది ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, దాని పని అయిపోయింది. అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి, అదంతా మనకు అనవసరం. ఎందుకంటే అది చూచూబి అంత వేస్ట్. అది శుద్ధిని శుద్ధపూస డైలాగులు తప్ప చేసేది లేదు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు పెట్టేది లేదు. సొంత నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది అంటే ఖచ్చితంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం కుట్రనే. ఎందుకు అంటే ఇప్పుడు రంజిత్ ఉదయం ఎన్ని గంటలకు లేచిండు, ఏడబోయిండు, ఏడ తిరుగుతుండు అనేది పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నా ఫోన్ ట్రాక్ చేయవచ్చు. కానీ లగచెర్ల గ్రామంలో మాత్రం ప్రజలు భూసేకరణకు జిల్లా స్థాయి వ్యక్తి కలెక్టర్ గారు వస్తున్నారు అంటే అక్కడికి ఆర్డీఓ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడు, విఆర్ఓ అందరూ వస్తారు. అన్ని కలెక్టర్ వస్తున్నాడు అంటే అధికారులు అంతా అంతుంటారు, ఆ మండలానికి సంబంధించి ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు. మరి పోలీసుల వ్యవస్థకి ఇంటెలిజెన్స్ అక్కడ పనిచేయలేదా? పనిచేస్తుందండి. మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. కానీ కావాలని రాష్ట్ర ప్రభుత్వం టాపిక్ డైవర్షన్ కోసం కుట్రపూరితంగా లగచెర్ల అనే గ్రామానికి ఈ ఎపిసోడ్ను తరలించింది. వాస్తవం ఇది. నేను చెప్తా చూడుర్రి, బాజాప్తుగా జరిగింది. అసలు నవంబర్ 11న ఏం జరిగింది, అక్కడ జరిగింది ఏంటి, సర్కారు ప్రచారం చేసింది ఏంటి, పార్టీలకు అతీతంగా ఒకటైన ఫార్మా బాధిత రైతులు ప్రజాభిప్రాయ